చిన్న డౌట్. ఏంటి అంటే, ఇదే హెయిర్ స్టైలు మనం చేస్తే ఇంత పర్ఫెక్ట్‌గా ఎందుకు రావట్లేదు? చాలా మందికి మాత్రం ప్రొఫెషనల్‌గా ఉన్న వాళ్ళకి మాత్రం ఎందుకు ఇంత పర్ఫెక్ట్‌గా వస్తుంది? అంటే మీరు ఫ్రంట్‌లో ఏదైతే సెక్షన్ తీసుకుంటున్నారో ఇది 2 ½ సెక్షన్ తీసుకోవాలి. దాంతో పాటు మీకు ఎక్కువ మంది బాగా అలవాటు పడిపోయిందేంటంటే క్రింపింగ్ కంపల్సరీ అనేది. క్రింపింగు మీరు గుర్తుపెట్టుకోండి. చాలా మంది క్లయింట్స్ అవాయిడ్ చేస్తారు. క్రింపింగ్ లేకుండా ఓన్లీ బ్లో డ్రై లేదా స్ట్రైట్నర్ యూజ్ చేసే పర్ఫెక్ట్‌గా ఇది హైట్ అనేది వాల్యూమ్ అనేది పర్ఫెక్ట్‌గా తెచ్చుకొని, ఆ తర్వాత మీరు కావాలంటే డస్టర్ యూజ్ చేయొచ్చు. బ్యాక్ కోంబింగ్ పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చు. తర్వాత స్ప్రే తర్వాత మీ పర్ఫెక్ట్ హైట్ ఉందా? లేదా? మెజర్‌మెంట్ కరెక్ట్ ఉందా? లేదా? ఇది కూడా మీరు ప్యాక్ చేసేటప్పుడు 5 ఇంచెస్‌లో లాక్ చేయాలి. ఎంత హైట్ పర్ఫెక్ట్‌గా వచ్చిందా? లేదా? ఇవన్నీ చెక్ చేసుకొని అప్పుడు మీరు పిన్ అనేది లాక్ చేయాలి. ఈ పిన్ లాక్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ పిన్ లాక్ చేసిన తర్వాత కూడా మీకు చెవు దగ్గర నుంచి హెయిర్ అనేది ఎక్కడన్నా లీక్ అవుతుందా లేదా? అంటే డిస్టర్బెన్స్‌గా ఉందా లేదా? ఇవన్నీ చెక్ చేసి ఆ తర్వాత పిన్ సెక్షన్ పెట్టి ఫినిషింగ్‌లో మీరు షైనింగ్ స్ప్రే చేశారనుకోండి. ది బెస్ట్‌గా వస్తది పూఫ్ అనేది. నాలెడ్జ్ తెలుసుకోవాలి అంటే మన పేజీని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇక మీదట ప్రతిరోజు ఒక హెయిర్ స్టైల్ టిప్స్‌తో మీ ముందుకు వస్తుంటాను. మీ వంశీ.